పుష్కరాలకు టైం దగ్గర పడుతోంది. మరో 17 రోజులే సమయం ఉంది. అయినా ఎక్కడి పనులు అక్కడే ఉన్నాయి. పుష్కరాల ఏర్పాట్ల కోసం సర్కార్ నిధులు కేటాయించినా పనులు మాత్రం నత్తను నమ్మరిపిస్తున్నాయి. పుష్కరాల సమయానికి కూడా నిజామాబాద్ జిల్లాలో పనులు పూర్తయ్యే పరిస్థితి ప్రస్తుతం కనిపించడం లేదు. గోదావరి పుష్కరాలను ఘనంగా నిర్వహించేందుకు సర్కార్ రెడీ అవుతోంది. నిజామాబాద్ జిల్లాలో జరిగే పుష్కరాల కోసం ప్రభుత్వం 18 ఘాట్లు నిర్మిస్తోంది. ఇందుకోసం 138 కోట్లు అలాట్ చేసింది. అయితే సమయం దగ్గర పడుతున్నా కొన్ని చోట్ల పనులు ప్రారంభ దశలోనే ఉన్నాయి. ఇంకా మరికొన్ని చోట్ల పనులు స్లోగా నడుస్తున్నాయి. జిల్లాలో ఎక్కువ మంది భక్తులు వచ్చే అవకాశం ఉన్న కందకుర్తిలో ఘాట్ల నిర్మాణ పనులు పూర్తయ్యాయి. రోడ్లు, టాయిలెట్లు, డ్రెస్సింగ్ రూమ్లు ఇంకా నిర్మాణ దశలోనే ఉన్నాయి. వీఐపీ ఘాట్కు వెళ్లే రోడ్డు పనులు ఇంకా స్టార్ట్ కాలేదు. మరోవైపు వీఐపీల కోసం ప్రత్యేకంగా పుష్కర ఘాట్లు నిర్మించాలనుకున్నా టైం తక్కువగా ఉండటంతో ఆ ఆలోచన విరమించుకున్నట్లు తెలుస్తోంది. పోచంపాడ్ పుష్కర ఘాట్లది అదే పరిస్థితి. అటు టాయిలెట్లు, డ్రెస్సింగ్ రూమ్లతో పాటు ఇతర సౌకర్యాలు నిర్మాణంలోనే ఉన్నాయి. పుష్కర ఘాట్ల పనులు 70% మాత్రమే పూర్తయ్యాయి. జూలై మొదటి వారం వరకు పనులు పూర్తయ్యేట్లు లేవు. లక్షలాది మంది జనం, కోట్లాది మంది జనం వస్తున్నారు. వారికి అసౌకర్యం కలగకుండా ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటుంది. పుష్కర ఘాట నిర్మాణం, కొత్త కొన్ని రోడ్ల నిర్మాణం, మంచినీటి వసతి, లైట్లు, శాంతి భద్రతలు ఇవన్నిటి కూడా పర్యవేక్షించడానికి అధికారులందరూ కూడా సమాయత్తమయ్యారు. మొత్తం అధికార యంత్రాంగం కూడా దీని మీదనే పూర్తి బాధ్యత వహించి పనిచేస్తా ఉన్నారు. ఈ పనులన్నీ కూడా ఒక వారం రోజుల్లో పూర్తయిపోతాయి. ఇక మిగతా 9 గ్రామాల్లోని 10 ఘాట్ల పరిస్థితి మరీ దారుణం. ఇప్పటి వరకు శానిటేషన్ పనులు జరగలేదు. పుష్కరాలు జరిగే తేదీ వరకు ఇక్కడ పనులు పూర్తయ్యేలా లేవు. మరోవైపు పుష్కరాలకు టైం దగ్గర పడుతూ ఉండటంతో నాణ్యతపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అధికారులు మాత్రం త్వరలోనే పనులు పూర్తి చేస్తామని చెబుతున్నారు. సో ఈ ఏర్పాట్లన్నిటికీ వాటికి కావాల్సిన సౌకర్యాలు, డ్రింకింగ్ వాటర్, అన్ని సౌకర్యాలను గురించి కూడా ఎప్పటికప్పుడు మానిటర్ చేయడం జరుగుతుంది. సో ఈసారి ఏర్పాట్ల వల్ల, తీసుకునే చర్యల వల్ల కూడా ఎలాంటి ప్రాబ్లమ్స్ లేకుండా అందరికీ భక్తులు మంచిగా సౌకర్యంగా వచ్చి ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా పుష్కర స్నానం ఆచరించి తిరిగి వెళ్ళడానికి అన్ని సదుపాయాలని సమకూరుస్తున్నాము. జిల్లాలో పుష్కరాలకు సంబంధించి మొత్తం 307 పనులు పూర్తి కావాల్సి ఉన్నా ఇప్పటి వరకు 100కు పైగా మాత్రమే పనులు పూర్తయినట్లు తెలుస్తోంది. మరోవైపు కొన్ని శాఖలకు నిధులు మంజూరైనా ఇప్పటికీ విడుదల కాలేదని సమాచారం. సెక్యూరిటీ కోసం పోలీస్ డిపార్ట్మెంట్ నిఘా కెమెరాలు ఏర్పాటు చేయాల్సి ఉన్నా వాటి ఊసే లేదు.